పొదరిల్లు టుడే ఫిబ్రవరి 26 ఎపిసోడ్. చక్రి చెప్పిందంతా పచ్చి అబద్ధం. మహాకి నిజం చెప్పేసిన మాధవ. నైట్ డ్రెస్ లో నారాయణ. పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో చక్రి చెప్పిన అబద్ధాల దెబ్బకి మాధవ బెదిరిపోయాడు. అసలు ఈ సిటీలోనే మా అన్నయ్య పెద్ద ఆర్కిటెక్ట్ అంటూ మాధవ్ గురించి చక్రి డబ్బాలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఎపిసోడ్లో మహాకి ఇంటర్వ్యూ ఏర్పాటు చేసింది కూడా మాధవేనని చక్రి చెప్తాడు. దీంతో మహా థ్యాంక్స్ పెద్ది అంటూ తెగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోవైపు మహా కోసం తెచ్చిన నైట్ డ్రెస్ వేసుకుని నారాయణ నవ్వులు పోయించాడు. స్కూటీతో కేశవకి డాష్ ఇచ్చి తెలివిగా ఎస్కేప్ అయిపోయింది శైలజ. అయితే స్కూటీ మీద కూడా స్క్రాచ్ పడడంతో శైలజని వాయించేస్తుంది తన ఫ్రెండ్. ఎందుకంత ఫీల్ అయిపోతున్నావు? చిన్న గీతే కదా పడింది, ఉండు దీన్ని సెట్ చేస్తానంటూ ఆ గీత మీద నెయిల్ పాలిష్ రాస్తుంది. చూసావా ఎలా మాయమైపోయిందో, దట్ ఈస్ శైలు అంటుంది. మరోవైపు మహా కోసం చక్రి మళ్ళీ షాప్కి వెళ్ళి నైట్ డ్రెస్ కొనుక్కొని వస్తాడు. కవర్ వెనకాల దాచుకుంటూ వస్తున్న చక్రిని కన్నా అదేంటని అడుగుతాడు. ఇది నీకోసం కాదురా, మీ వదిన కోసం తెచ్చిన గిఫ్ట్ అంటాడు. మరి దానికి ఎందుకంత సిగ్గుపడిపోతున్నావు? ఇచ్చే గిఫ్ట్ కాన్ఫిడెంట్గా ఇవ్వన్నయ్యా, ఇది ఒకసారి ఇలా ఇస్తావు, ప్రాక్టీస్ చేయి అంటాడు. దీంతో చక్రి కళ్ళు మూసుకుని మహాకి ఇస్తున్నట్లు ఫీల్ అయి ప్రాక్టీస్ చేశాడు. అయితే అప్పుడే లోపలి నుంచి వస్తున్న నారాయణ ఇది చూసి, ఓహో నా కొడుకు నా కోసం ఇన్నాళ్ళ గిఫ్ట్ పట్టుకొచ్చాడన్నమాట. స్నానం చేసి వచ్చి వేసుకుందామని హ్యాపీగా నిలబడతాడు. మహాకి నైట్ డ్రెస్ ఇద్దామని చక్రి లోపలికి వస్తాడు. అయితే ఇంటర్వ్యూ ఉండటంతో గదిలో కూర్చుని మహా చదువుకుంటూ ఉంటుంది. దీంతో ఇప్పుడు డిస్టర్బ్ చేయాలా వద్దా అని గది బయట అంటూ అటు ఇటు తిరుగుతుంటాడు చక్రి. ఇంతలో నారాయణ స్నానం చేసేసి చొక్కా లేకుండా ఎంట్రీ ఇస్తాడు. ఏ పెద్ద మంచి, ఇంట్లో ఎప్పుడు ఒక ఆడపిల్ల ఉంది, డ్రెస్ బాత్రూంలో మర్చుకోలేవా? గౌడి గీతలాగా ఇలా ఎంట్రీ ఇవ్వాలని చక్రి తిడతాడు. సర్లే రాని గదిలోకి వెళ్ళేటప్పుడు చక్రి తెచ్చిన నైట్ డ్రెస్ తనకనుకుని తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. ఇంతలో మహా గది నుంచి బయటకు వస్తుంది. మహా కోసం తెచ్చిన నైట్ డ్రెస్ వేసుకుని నారాయణ బయటకు వస్తాడు. నైట్ డ్రెస్లో నారాయణ అవతారం చూసి అందరూ అవక్ అవుతారు. మహా అయితే తెగ నవ్వుకుంటుంది. ఓ ఏంటి అవతారం అని కన్నా అడుగుతాడు. నోర్మీరా వేస్ట్ ఫెలో, నాకున్నది 4 కొడుకులైనా చక్రిగాడికి నేనంటే ఎక్కువ ఇష్టం. నా కోసం నైట్ డ్రెస్ తెచ్చాడు చూడు, ఇలా రోడ్డు మీదకి వెళ్తా అంటాడు. నాన్న అది తెచ్చింది నీకోసం కాదు, మహా కోసం అని మాధవ అంటాడు. అయ్యో నాకు ఎలాగో అది సరిపోదు, పెద్ద సైజ్ తీసుకొచ్చారు, మీరే వేసుకోండి, మీకు చాలా బాగుందని అంటుంది మహా. దీంతో నారాయణ మురిసిపోతాడు. చక్రి ఏమో తల బాదుకుంటాడు. తర్వాత చక్రికి పక్కకి పిలిచి మహా మాట్లాడుతుంది. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? నాకు ఏం తీసుకురావద్దని చెప్పా కదా, మళ్ళీ ఎందుకు నైట్ డ్రెస్ తీసుకొచ్చారు? మీకు మీద నాకు మీరేం తీసుకురావద్దని మహా అంటుంది. అదేంటండి అలా అంటారు? నేను ఏదో ఫ్రెండ్షిప్ అనుకుని తెచ్చా అంతే అంటాడు చక్రి. మీరు ఇలాంటివన్నీ చేయదు, నేను ఉద్యోగం రాగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, కనుక మీరు కూడా అలానే ఉంటే మంచిదని మహా అంటుంది. మాధవ కన్నా తెచ్చిన సరుకులన్నీ డబ్బాలో వేసి పెడుతుంటాడు. నేను కూడా సాయం చేస్తానంటూ మహా కూడా కూర్చుంటుంది. ఇంతలో హాయ్ మహా అంటూ గాయత్రి వస్తుంది. ఏంటి ఎప్పుడు మా అన్నయ్య కోసమే కదా వస్తావు, ఇప్పుడేంటి వదిలిని పలకరిస్తున్నావు అని కన్నా అడుగుతాడు. ఇంతకుముందు అయితే మీ అన్నయ్య కోసం వచ్చేదాన్ని, ఇప్పుడు నేను మహా ఫ్రెండ్స్ అయిపోయాం కదా. ఇంతలో చక్రికి ఒక ఐడియా వస్తుంది. వెంటనే లోపలికి వెళ్ళి మహా కోసం తెచ్చిన నైటీలని గాయత్రికి ఇస్తాడు. ఇదిగో నీకోసం మాధవ అన్నయ్య ఇవి కొని తెచ్చాడని ఇస్తాడు. ఇవి చూడగానే గాయత్రి సిగ్గుపడుతూ పట్టుకొని పారిపోతుంది. ఇక ఉదయం కాగానే ఇంటర్వ్యూ కోసం రెడీ అయిపోయి వెయిట్ చేస్తుంటుంది మహా. మాధవ దగ్గరికి వెళ్ళి పెద్ది మీకు చాలా థ్యాంక్స్ అంటుంది. దేనికమ్మా అని మాధవ అడిగితే, అదే నా కోసం మీరు సిటీలోని ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు కదా, అది కూడా సర్టిఫికేట్ లేకపోయినా అని మహా అంటుంది. నేను ఆ ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఏర్పాటు చేశానని మాధవ అడుగుతాడు. ఇంతలో చక్రి వచ్చి, అవును అన్నయ్య, నువ్వే మర్చిపోయి ఉంటావు, అయినా నీకు ఎన్ని పనులు, ఏ బిజీలో పడిపోయి ఎప్పుడో చెప్పిన విషయం మర్చిపోయి ఉంటావని చక్రి కవర్ చేస్తాడు. మహా ఇలా పక్కకెళ్ళిన వెంటనే చక్రి చేపట్టుకుని మాధవ తిడతాడు. రే ఇంటర్వ్యూ పెట్టించడం ఏంటి, నా గురించి ఏం చెప్పావని మాధవ్ అడుగుతాడు. ఏం లేదన్నయ్య, నా ఫ్రెండ్షిప్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీలో మహాకి ఇంటర్వ్యూ ఏర్పాటు చేశాను అంటాడు చక్రి. మరి అదేదో నువ్వే చేసావని చెప్పొచ్చు కదా, నా పేరు ఎందుకు చెప్పావని మాధవ్ అడుగుతాడు. అదేం లేదన్నయ్య, నువ్వంటే మహాకి చాలా గౌరవం, నువ్వు పెద్ద ఆర్కిటెక్ట్ అని చెప్పాను కదా, నువ్వు ఇంటర్వ్యూ పెట్టించావంటే హ్యాపీగా ఫీల్ అవుతుందని చక్రి అంటాడు. ఇంతలో ఇంటర్వ్యూ కంగారులో మహా కాలు జారి కింద పడిపోతుంది. అయ్యో దెబ్బ తగిలిందా అమ్మా అని మాధవ కంగారు పడతాడు.